హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. హైదరాబాద్ అంటే ఫుడ్కి పెట్టింది పేరు. ఇక్కడ దొరికే వెరైటీస్ అన్నీ ఇన్ని కాదు. అలాంటిది ఇప్పుడున్న ఈ కరెంట్ జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా పిజ్జాస్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మనకి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ సెక్షన్లో ఎన్నో వెరైటీస్ని ఎన్నో బ్రాండ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాంటి ఒక బ్రాండ్ని మనం హైదరాబాద్లో అయితే ఈ మధ్యన చూస్తున్నాం. అదే గో పిజ్జా. ఈ గో పిజ్జా అనే బ్రాండ్ అయితే వీళ్ళు కొరియాలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మిస్టర్ మహేశ్వర్ రెడ్డి ఇండియాకి అయితే ఈ గో పిజ్జాని తీసుకురావడం జరిగింది. దీన్ని బెంగళూరులో 2020లో ఈ బ్రాండ్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ దాదాపు ఎన్నో అవుట్లెట్స్ని అయితే వీళ్ళు ఓపెన్ చేశారు. అలాంటి గో పిజ్జా ఈరోజు మనకి హైదరాబాద్లో ఉన్న శరత్ సిటీ మాల్లో ఓపెన్ అయితే చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు దాదాపు ఒక 20-30 అవుట్లెట్స్ని ఒకేసారి లాంచ్ చేయడం అయితే జరిగింది. మార్కెట్లో డామినోస్, పిజ్జా హట్ వంటి ఎంతో మంది ఫారెన్ మేకర్స్ ఉన్నా మనం ఈరోజు ఈ గో పిజ్జా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ గో పిజ్జా అనేది ఒక కొరియన్ బ్రాండ్ అయినా సరే దాన్ని ఇన్హౌస్గా తయారు చేసి ఇండియాలో అయితే లాంచ్ చేసింది మన మిస్టర్ మహేశ్వర్ రెడ్డి గారు. ఈ మహేశ్వర్ రెడ్డి గారు దీన్ని ఒక విజన్తో స్టార్ట్ చేసి దీన్ని కేవలం 5 మినిట్స్లో మనం పిజ్జా డెలివరీ చేయాలి అనే ఇంటెన్షన్తో దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు ఏఐ టెక్నాలజీ సహాయంతో ఏ పిజ్జానైనా సరే కేవలం 3 మినిట్స్లోనే వీళ్ళ ఎక్విప్మెంట్తో, అంటే వీళ్ళు ఇన్ హౌస్ కస్టమైజ్డ్ ఓవెన్తో తయారు చేసి దాన్ని 5 మినిట్స్లోనే డెలివరీ చేస్తామని ప్రామిస్ అయితే చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గో పిజ్జాలో 99 రూపీస్కే మనకి పిజ్జా అయితే దొరుకుతుంది. ఈరోజు ఈ గో పిజ్జాలోని ఒక స్పెషల్ ఆఫర్ని అయితే నేను చూడడం జరిగింది. అదే బై 1 గెట్ 1. ఈ పిజ్జాలో రెగ్యులర్గా మనం చూసినట్లయితే రెగ్యులర్, మీడియం అండ్ లార్జ్ పిజ్జాస్ అయితే మనం చూస్తూ ఉంటాం. మనమైతే ఈరోజు ఒక మీడియం వేరియంట్ని ఈ గో పిజ్జా నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. రెగ్యులర్ పిజ్జాస్లా కాకుండా ఇదైతే ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది. దాంతోపాటు ఒక నాన్ వెజ్ పిజ్జా మనం ఆర్డర్ చేసింది 750 రూపీస్ అయితే పడింది. 750 రూపీస్కి ఈ బై 1 గెట్ 1 ఆఫర్లో మనకి 2 పిజ్జాస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ పిజ్జాస్ని మీకు అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. దీని గురించి ఫీడ్బ్యాక్ అయితే స్విగ్గీలో చాలా చాలా బాగుందని చెప్పాలి. దాదాపు 4.7 స్టార్ రేటింగ్ అయితే కస్టమర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పిజ్జాస్ని మనం అన్బాక్స్ చేసి దాని క్వాంటిటీ, క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో ఇప్పుడే మనం చెక్ చేసి చూద్దాం, పదండి. గో పిజ్జా కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా ఈ బాక్స్లో అయితే వీళ్ళు ఇస్తున్నారు. మనం ఆర్డర్ చేసింది ఒక కొరియన్ పిజ్జా అని చెప్పాం కదా, దీంతో పాటు ఒక ట్రిపుల్ వేరియంట్ చికెన్ పిజ్జా కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే బై 1 గెట్ 1 ఆఫర్లో మనకి 2 పిజ్జాలు అయితే వచ్చాయి. ఈ 2 మీడియం పిజ్జాస్. ఇప్పుడు వీటిని నేను ఓపెన్ చేసి ఇది ఏ విధంగా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక ట్రిపుల్ వేరియంట్ చికెన్ పిజ్జా. అంటే దీంట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ చికెన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే బార్బిక్యూ, చికెన్ సాసేస్ అండ్ చికెన్ టిక్కా అయితే మనకు అందుబాటులో ఉంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ పిజ్జా అయితే ఓవెల్ షేప్లో, మీడియం పిజ్జా కూడా చాలా లార్జ్ సైజులో అయితే రావడం జరిగింది. ఇది మీడియం వేరియంట్ అయినా సరే చాలా పెద్దగా ఉంది. ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుందని చెప్పాలి. ఇదే కొరియన్ పిజ్జా. ఈ కొరియన్ పిజ్జా అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. వీళ్ళు పైన కొరియన్ సాస్ని కూడా వేయడం జరిగింది. నాకు ఈ 2 పిజ్జాస్ని చూస్తున్నట్లయితే ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చూడడానికే కాకుండా టేస్ట్ విధంగా కూడా చాలా బాగుంటాయని మనకి యూజర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, కేవలం 745 రూపీస్కే నాకు ఈ 2 మీడియం పిజ్జాస్ అయితే గో పిజ్జా నుంచి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈచ్ పిజ్జాలో మనకి 6 పీసెస్ అయితే రావడం జరిగింది. టోటల్ 12 పీసెస్ అయితే వీళ్ళు ఇచ్చారు. దీంతో పాటు ఆరిగామి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు మనం ఆర్డర్ చేసింది ఈ కొరియన్ పిజ్జా కదా, దీంతో పాటు ఈ గో పిజ్జాలో దాదాపు 40 to 50 వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ పిజ్జాస్ అయితే మనం చూడొచ్చు. దీంతో పాటు మనకి స్టోర్కి వెళ్ళినట్లయితే అక్కడ డ్రింక్స్ కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈరోజు మనం టేస్ట్ చేసిన ఈ పిజ్జా కొరియన్ పిజ్జా. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. చికెన్ పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దీని మీద కొరియన్ సాస్ అయితే వేయడం జరిగింది. చాలా చాలా స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్కి అయితే ఇదైతే చాలా బాగుంటుంది చెప్పాలి.
ఐ థింక్ ఈ స్పైసీనెస్ ఈ కొరియన్ సాస్ వల్లే మనకి దీంట్లో అయితే రావడం జరిగింది. ఈ కొరియన్ పిజ్జాని మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసి చూడండి, ఇదైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీని తర్వాత మనం ట్రిపుల్ చికెన్ పిజ్జాని అయితే మనం ట్రై చేసి చూద్దాం. ఈ చికెన్ ట్రిపుల్ పిజ్జాలో ఇందాక మీకు చెప్పినట్టుగా చికెన్ టాకో, చికెన్ సాసేజ్ అండ్ బార్బిక్యూ చికెన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మీద మనకి లార్జ్ చికెన్ పీసెస్ అట్లీస్ట్ ఒక 4 to 5 పీసెస్ అయితే ఉన్నాయి. అంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది కూడా. ఇప్పుడు దీన్ని కూడా నేను టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. సాఫ్ట్గా ఉంది అండ్ రెగ్యులర్ బార్బిక్యూ అండ్ చికెన్ టిక్కా ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ అయితే మనకి ఎక్కడ మారలేదని చెప్పాలి. అండ్ చిన్న సెన్స్ ఆఫ్ కొరియన్ బ్లెండ్ కూడా దీంట్లో అయితే మనకు కనబడుతుంది. అంటే ఇది బేసిక్గా ఆరిజిన్ కొరియా నుంచి స్టార్ట్ అవడం వల్ల దీంట్లో రెగ్యులర్ పిజ్జాస్లా కాకుండా దీంట్లో కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి. ఫ్యామిలీలో కిడ్స్కి అయితే మాత్రం ఇది అద్భుతంగా అనిపిస్తుంది. మీరైతే ఈ పిజ్జాస్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. మీరు కూడా స్విగ్గీ యాప్కి వెళ్ళి గో పిజ్జా అని సెర్చ్ చేసి బై 1 get 1 ఆఫర్లో ఇలాంటి ఒక పిజ్జాని ఆర్డర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. వచ్చే వారం మరో కొత్త టాపిక్తో మీకు ఉపయోగపడే విధంగా మంచి విశేషాలతో మంచి ఆఫర్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.